మత్తయి సువార్త 13:7. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ముళ్ళ పొదల మీద విత్తనం పడిన లాంటి వారన్నమాట. చెట్టు బాగానే పెరుగుతుంది, మంచిగానే పెరుగుతుంటుంది, కానీ ముళ్ళు మన జీవితంలో ముళ్ళు ఏంటి? వరీస్. బైబిల్లో రాసుంటుంది, ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ముళ్ళు ఈజ్ వరీ. బైబిల్ సేస్ డోంట్ వరీ, డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అని బైబిల్ చెప్పలే, డోంట్ వరీ అని అన్నాడు. చాలా మంది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఉంటారు. దేవుడు వరి అవుతా అన్నాడు కదా, పర్లేదు పడుకున్నా లేసినా కూడా ఆయనే మనకు బట్టలు ఇస్తాను అన్నాడు కదా, ఆ పూలు కూడా ఇరిగిపోకుండా చెదరిపోకుండా కాపాడుతాను అన్నాడు కదా, పూలకే బట్టలు ఇస్తాను నాకు ఇవ్వడా అని ఏం పనులు చేయకుండా ఉంటారు. దేవుడు వరి అవ్వద్దన్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దని చెప్పలా. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎక్కువగా ఆలోచించడాన్నే వరి అంటారు. ఆ వరియే నేను స్ట్రాంగిల్ చేస్తుంది, గొంతు పిసకడం లాంటి ఫీలింగ్ అన్నమాట. స్ట్రాంగిల్ అంటే ఏంట్రా బాబు ఈ లైఫ్, ఎటువైపు చూసినా ముళ్ళు గుచ్చుకుంటా ఉంది, ఇటువైపు ఫ్రెండ్స్ గుచ్చుతున్నారు, ఇటువైపు జాబ్, ఇటువైపు ఇది అది ఎక్కువగా ఆలోచించేస్తారు కదా. ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తూ చేయాలనే థాట్ ఉండదు. ఎప్పుడు అమ్మో ఇప్పుడు నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, అమ్మో డిస్ తగులుతుందేమో, వీళ్ళకి తెలిస్తే నాకు పోతుందేమో, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన. ఇచ్చిన దాన్ని ఎంజాయ్ చేయరు. దేవా ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, ఇచ్చిన ఈ ఉద్యోగం నువ్వు కాపాడే దేవుడవు కదయ్యా, దేనికి భయపడినయ్యా, నువ్వు కాపాడతావయ్యా, ఈ ఉద్యోగం పైన ఇంకొకటి నువ్వు ఇచ్చే దేవుడవయ్యా అనే ధైర్యం ఉండదు. అమ్మో ఇది పోతే ఎలాగా, వీళ్ళ ఇజ్జత్ పోతుంది, వీళ్ళ ముందు నా పరువు పోతుంది, ఇంట్లో ఆంధ్ర వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, ఎందుకు ఇండియాకి వచ్చావు, హైదరాబాద్కి వచ్చావు అని తంతారు, ఉన్న ఆస్తంతా అమ్మేసి వచ్చాను, నేను ఎక్కడ పోవాలి అని ఇట్లాంటి మాటలన్నీ 24 గంటలు వాళ్ళు అనుకోరు, మీరే అనుకుంటారు. ఇంకా వాళ్ళు అనుకోవట్లేదు ఏంటా అని ఎదురు చూస్తుంటారు. ఏంట్రా అనుకోవట్లేదు, ఏం మాట్లాడలేదా, ఫోన్ చేసి ఏంట్రా వాళ్ళ దగ్గర గురించి ఏమనలేదా, ఉద్యోగం పోయిందని అమ్మేది అనిందా అంటారు కదరా, ఏదోటి ఇంకేమనలేదా, ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు తిడతారా, ఎప్పుడు కొడతారా, ఎప్పుడు బూతులు మాట్లాడతారు, ఎప్పుడు శపిస్తారా. యు వెయిటింగ్, యు వరింగ్ సో మచ్ అబౌట్ వాట్ దే ఆర్ థింకింగ్ అండ్ ఇట్స్ స్ట్రాంగ్లింగ్ యూ. నీ గొంతు నువ్వే బిస్కేసుకుంటున్నావు. You're strangling your own life, your own calling. నీ పిలుపు, నీ ఫోకస్, నీ ఉద్దేశం అంతా నీ డిస్ట్రాక్షన్, నువ్వే డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారా అని సగం మంది జీవించేస్తున్నారు. సగం కాదు, 99% ఆఫ్ దెమ్ లివ్ పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళు ఏమనుకోవద్దని దరిద్రంగా జీవిస్తున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోజ్ పెట్టి ఫోటో కొడతారు. మై లైఫ్ ఇస్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఐ ల్యాక్ నథింగ్ ఇన్ లైఫ్. పాకెట్లో ₹1 ఉండదు, పోస్ట్ పెట్టే టైం ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి టైం ఉండదు. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ గాడ్. యూనో కొన్నిసార్లు ఎంత డిస్ట్రాక్షన్ అంటే, సాధన ఎంత రెడీగా ఉంటాడంటే, కొన్నిసార్లు నేను ఏదో చేయడానికి ఫోన్ చూస్తాను, అంటే ఏదో పనిలో ఉండి ఆ వర్క్కి సంబంధించిందే నా ఫోన్లో వెతకడానికి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ చదువుతూ అసలు నేను దేనికోసం ఫోన్ ఓపెన్ చేశానో నాకే తెలీదు. ఎంతమందికి అలాగా, అసలు దేనికోసం ఓపెన్ చేశాను ఫోన్ నేను. తర్వాత అప్పటికి చూసుకుంటే ఒక 20-30 మినిట్స్ కూడా అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎన్ని, వ్యూస్ ఎన్ని నోటిఫికేషన్స్. ఇమాజిన్ అండి, థౌజండ్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆపేస్తానండి నోటిఫికేషన్స్, తీసేసాను. ఇంకా ఐ డోంట్ వాంట్ టు సీ నోటిఫికేషన్స్, ఐ డోంట్ వాంట్ టు సీ దీస్ కామెంట్స్, ఐ డోంట్ వాంట్ టు సీ దీస్ పీపుల్. సో ఈవెన్ ఫోన్ చూసేటప్పుడు కూడా నేను ఇది చేయాలి, ఇది చేయడానికి ఓపెన్ చేస్తున్నాను. ఐమ్ టెలింగ్ మై మైండ్, ఐమ్ ఓన్లీ గోయింగ్ టు ఓపెన్ మై మైండ్ టు మై బైబిల్ నౌ. ఇది నేను రీసెర్చ్ చేయడానికి ఓపెన్, ఐమ్ టెలింగ్ మై సెల్ఫ్ లిటరలీ. ఆ పాయింట్కి వచ్చేస్తాం. మనం ఏ జనరేషన్లో ఉన్నామంటే ఏం చెయ్యాలనేది మన మైండ్కి, మన నోటికి చెప్పుకుంటూ ఉండాలి. అంత ఫోకస్డ్గా ఉంటేనే నీ డెస్టినీకి నువ్వు దగ్గరగా ఉంటావు. లేకపోతే నీ పక్కనున్న వాళ్ళు, నీ ముందున్న వాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు ముందు జీవితంలోకి. నువ్వు మాత్రం ఎక్కడున్నావు అలాగే ఉంటావు. అదే చిన్న ఉద్యోగము, అదే చిన్న డ్రీమ్. కానీ ప్రార్థనలో మాత్రము, అయ్యా నన్ను ఎందుకు గొప్ప చేయవయ్యా, నేను ఎందుకు అలా ఉండకూడదయ్యా, అబ్రహాంని దీవించిన దేవా నన్ను ఎందుకు దీవించవయ్యా. అబ్రహాం చేసిన పనులు చేస్తున్నావా? సొలొమోన్ చేసిన పనులు చేస్తున్నావా? ఆ చిన్న ఉద్యోగంకి వెళ్ళేసి వస్తున్నావు, వచ్చే దారిలో కూడా సినిమా పెట్టుకోవడము, నెట్ఫ్లిక్స్ చూడటము, లేకపోతే రీల్స్ స్వైప్ చేయటము. ఆ వచ్చే 1-2 గంటల్లో అయినా పర్పస్ఫుల్గా ఏమైనా చేస్తున్నావా? ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఇట్స్ ఫర్ మీ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ నాకు యూత్ కాన్ఫరెన్స్ చేసినట్టే. 90% యూతే కదా ఇక్కడ, అంతేనా? ఈ యూత్ని నేను ట్రైన్ చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్ విల్ నాట్ స్టాండ్ ఫర్ గాడ్. చాలా భయంకరంగా ఉంది. సిట్యుయేషన్షిప్ అంట. కొన్ని చెప్పండి షిప్స్, ఏం షిప్స్ ఉన్నాయి? ఫ్రస్ట్రేషన్ షిప్పా?
నెక్స్టేషన్షిప్, ఇంకా టెక్స్టేషన్షిప్. ఓ టెక్స్టేషన్షిప్ వరకు వచ్చిందా? రిలేషన్షిప్ అది మన జనరేషన్ నుంచే ఉంది. కొత్తగా ఈ జనరేషన్లో ఉన్నవాడు చెప్పండి, ఏమో షిప్స్ వచ్చాయిగా కొత్తగా. స్నాప్షిప్, వాట్ ఈస్ దాట్? స్నాప్చాట్. ఐ డోంట్ హ్యావ్ స్నాప్చాట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ స్నాప్చాట్. ఈ మూడు మెయింటైన్ చేయడానికి నా జీవితం సరిపోవట్లేదు. Look at where the world is going. It's creating unnecessary ships. There's only one thing we need, only one ship, which is relationship with Christ. Hallelujah. There's only one relationship we should focus on, relationship with Christ. Our relationship ni target chese prati distraction ee roju nunchi mee jeevitamlo tolagipovunu gaaka. Amen. Kavalane meeru tolaginchandi. Phone పక్కన పెట్టేసి పని చేసేసేయండి, సైలెంట్ మోడ్లో పెట్టి పని చేసుకోండి. దాట్స్ వాట్ ఐమ్ డూయింగ్. నా వాక్యం ప్రిపేర్ అవుతున్న సమయంలో మా పిల్లల నుంచి ఫోన్ వచ్చినా నేను తీయట్లేదు. బికాస్ తల్లిగా నా మనసు కరిగిపోతుంది వాళ్ళ ఏడుపుని చూస్తుంటే. ఆ కరగకుండా ఉండడానికి డు నాట్ డిస్టర్బ్లో పెట్టేస్తున్నాను నేను. వాక్యం ప్రిపేర్ అవుతున్న టైంలో, ప్రార్థన చేసుకుంటున్న టైంలో, ఇతరులకి ప్రార్థన చేస్తున్న టైంలో డు నాట్ డిస్టర్బ్లో పెట్టేస్తున్నాను. కావాలని ఆ ఫోన్ వచ్చినా, ఆ ఏడుపు వినబడ్డా నేను డిస్ట్రాక్ట్ అయిపోతాను. సొంత వాళ్ళ నుంచే సాతాను డిస్ట్రాక్షన్ తీసుకొస్తాడు. తల్లిగా నేను చేయాల్సిన పాత్ర నేను చేస్తాను, కానీ దైవ సేవకురాలుగా నాకు చేయాల్సిన పాత్ర చాలా ఉంది. ఐ షుడ్ నాట్ బి డిస్ట్రాక్టెడ్ ఆన్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. సో ఐ షట్ డౌన్ మై ఫోన్. మీ జీవితంలో ఫోన్ మీరు స్విచ్ ఆఫ్ చేయగలిగితే యూ హ్యావ్ ద సెల్ఫ్ కంట్రోల్ ఇన్ లైఫ్. పాపంలో పడాల్సిన పని లేదు. ఈ కాలంలో పెద్ద సిన్ ఫోన్ ఆన్ చేసుకోవడం. ఫోన్ ఆఫ్ చేసుకోండి, మీరు విక్టోరియస్గా ఉన్నట్లే. ఇఫ్ యూ కెన్ టర్న్ ఆఫ్ యువర్ ఫోన్ ఫర్ 3 hours ఇన్ అ డే, ఆ 3 గంటల్లో మీరు ఎంతో చేయగలుగుతారండి. ఎంతో డ్రీమ్స్, మీకున్న గొప్ప ఆశల్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు. దొంగలించకుండా మీరు కాపాడగలిగితే, ఫ్యూచర్ గురించి వరి అవ్వకుండా రెస్పాన్సిబిలిటీస్ని తీసుకునే పెద్దతనం నీకు కలిగితే, రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న నువ్వు కమిట్మెంట్తో, కన్వీనియన్స్లో కాకుండా కన్విక్షన్తో నువ్వు దేవుని సేవ చేయగలిగితే, యు ఆర్ డూయింగ్ వాట్ గాడ్ ఇస్ కాలింగ్ యూ టు డూ. యవ్వనస్తులారా, ఈ జనరేషన్లో మనకున్న టెక్నాలజీ ఏ తరంలో కూడా లేదు. యూజ్ ద టెక్నాలజీ టు గ్రో అండ్ గ్లో ఇన్ గాడ్. దేవులో ఎదగటానికి, దేవుడి కోసం సేవ చేయడానికి, దేవుని నామని గణపరిచే కార్యాలు చేయడానికి. పిచ్చి పిచ్చి మీమ్లు, వాళ్ళు నవ్వుతారు. కొన్నిసార్లు మై హస్బెండ్ షోస్ మీ రీల్స్. వీళ్ళకి ఎలాగయ్యా ఫాలోవర్స్ ఎంతమంది? 90,000 మంది, లక్షల మంది. వీళ్ళు ఎంత చండాలమైన పోస్టులు పెడుతున్నారు, ఇంత చండాలమైన జోకులు వేస్తున్నారు. ఒక రీల్ చూశాను, బావా బాగున్నావా, దానికి 1 million వ్యూసా? ఇది చూస్తున్నారా మీరు ఇన్స్టాగ్రామ్లో? 1 million views for that. And oh, I'm famous. Everyone is a celebrity now. I'm famous. ఎవడు గుర్తుపట్టాడు? బయటికి వెళ్తే నిన్ను ఎవడు గుర్తుపట్టాడు? ఎవడు వచ్చి ఫోటోలు తీసుకొని దగ్గర? ఆ చూసే పిక్చర్లు, చూసే వెర్రోళ్ళు తప్ప ఇంకెవరు దిగరు నీతో. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో ఫోటోలు దిగి మేము పెట్టుకుంటే మాకు వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయని ఇద్దరు చూస్తూ ఉంటారు. నువ్వు ఇన్ఫ్లుయెన్షియల్ అయినప్పుడు వాళ్ళే వచ్చి నీతో ఫోటో దిగుతారు. హల్లెలూయా. పీపుల్ విల్ కమ్ టేక్ ఫోటోస్ విత్ యూ. మేము డైలీ బేసిస్లో చాలా పెద్ద వాళ్ళని కలుస్తూ ఉంటాం. అన్ని పోస్ట్ చేయం మేము. నాట్ నీడెడ్. అది సంఘాన్ని ఎలా ఆశీర్వదిస్తుంది? అదేలాగా డైలీ బ్రెడ్గా, అదేలా ఇతరులని, నా సంఘస్థులను వి టెల్ ఎవ్రీబడి టు ఫాలో. సంఘంలో అందరినీ మీకు ఆశీర్వదింపబడే పోస్టులు మేము పెడతామంటాం. అదేలా ఆశీర్వదింపబడుతుంది? వీ డోంట్ పోస్ట్ ఎవ్రీథింగ్. వీ మీట్ అ లాట్ ఆఫ్ బిగ్ పీపుల్. కమిషనర్స్ నుంచి పెద్ద పొలిటీషియన్స్ని కలుస్తూ ఉంటాం వారంలో. వీ డోంట్ పోస్ట్ ఎవ్రీథింగ్. ఒకవేళ అవసరం అనిపిస్తే, ఒకవేళ అది సంఘానికి ఉపయోగం అనిపిస్తే, రాజ్య విస్తరణకి అవసరము బలపడుతుంది అనిపిస్తే, దెన్ వీ విల్ పోస్ట్ సంథింగ్. సో బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ హౌ యూ యూజింగ్ సోషల్ మీడియా. వాక్యంలో చెప్పినట్టుగా ఒకడు వచ్చి దొంగలిస్తాడు, డిస్ట్రాక్ట్ చేస్తాడు, నేను స్ట్రాంగిల్ చేస్తాడు, ఎక్కువ ఆలోచింపజేసి నేను స్ట్రాంగిల్ చేస్తాడు, కమిట్మెంట్ లేకుండా నేను పడేస్తాడు. ఈ 4 పక్కన పెడితే ఈరోజు నువ్వు గొప్ప విజయవంతురాలుగా ఉండబోతున్నావు. హల్లెలూయా. సో బీ కేర్ఫుల్ హూ యూ ఫాలో, హూస్ పోస్టింగ్ వాట్. ఏ టైంలో ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టాలి? డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టడం అలవాటు చేసుకోండి. మీరు ఉద్యోగం చేస్తున్నంతసేపు, మీరు పని చేస్తున్నంతసేపు, కొన్నిసార్లు ఈ మధ్య ఎంత ఘోరం అయిపోయిందంటే, ఫోన్లో మాట్లాడుతూ స్పీకర్ పెట్టి కూడా స్క్రీన్ రోల్ చేస్తున్నాం. ఎంతమంది అలా చేస్తారు? చేతులెత్తండి. నిజంగా యథార్థంగా చేతులెత్తండి, ప్రార్థన చేద్దాం.
Sometimes I'm also doing that. People are calling me. Sometimes I get calls from London. Speaker lo పెట్టేస్తున్నాను. Then I'm talking to the team. ఏంటి, what is this? తర్వాత వింటున్నావా అంటే వింటున్నాను అన్న. చెప్పు సారీ. ఏం చెప్పావు లాస్ట్ లైన్ ఏం చెప్పావు మళ్ళీ చెప్పు. అప్పుడు స్పీకర్ కట్ చేసి నేను వింటున్నాను. That one whole 2 minutes I'm distracted. My God, this phone. Hey Satana, వెనకకి పొమ్ము. Speak to the phone sometimes, right? So from today, no more putting phones on speaker, no more reelings and scrollings and snap ships, what ships, whatever the ships. No more ships, only relationship with Christ Jesus. Amen.